సో, రాజకీయంలో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలన్నా, లేకపోతే ఏదైనా ఒక విషయం చెప్పాలన్నా, చాలా అంటే చాలా ఆలోచించి చెప్పాలి. పగడ్బందీగా ఆ విషయం కాంట్రోవర్సీ అవ్వకుండా మాట్లాడాలి. అప్పుడే వాళ్ళు చెప్పింది పర్ఫెక్ట్‌గా ప్రజలకు చేరుతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే, దాన్ని మనోళ్ళు ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో దాన్ని అనేక రకాలుగా ట్రోల్స్ చేసేస్తారు. చెప్పిన విషయం మొత్తం డైవర్ట్ అయిపోతుంది. సో, అదే ప్రెజెంట్ ఇప్పుడు తెలంగాణలో జరిగింది. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? మా సచివాలయం ప్రస్తుతం ఉన్న సచివాలయం పక్కనే అసెంబ్లీ కూడా ఉంటే బాగుంటుంది. అసెంబ్లీ కడితే బాగుంటుంది అని చెప్పేసి నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. దీన్ని సోషల్ మీడియాలో మొత్తం కంప్లీట్‌గా ఎలా వక్రీకరించారంటే ఎన్టీఆర్ ఘాట్‌ని కంప్లీట్‌గా కూల్చేసి, ఎన్టీఆర్ ఘాట్‌ని లేపేసి, అక్కడే అసెంబ్లీ కట్టాలి అని చెప్పేసి ఈయన చెప్పినట్టు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఇదే సర్క్యులేట్ అవుతుంది. ఈవెన్ దీని గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా డిబేట్స్ పెట్టారు. ఈయన చెప్పింది ఏంటి? సచివాలయం పక్కనే అసెంబ్లీ కట్టాలని. మరి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? ఈవెన్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చూసుకున్నా సరే సచివాలయం పక్కన ఉన్న ప్లేస్ ఏముంది? ఇటు ఎన్టీఆర్ ఘాటే కదా ఉంది. ఎన్టీఆర్ ఘాట్ లేపేసి కట్టాలి. ఎన్టీఆర్ ఘాట్ ఉంది, దాని పక్కనే ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంది. ఈ రెండు లేపేసే కదా అసెంబ్లీ కట్టాలనుకుంటే. సో ఆయన చెప్పిన పాయింట్ దాన్ని ఇప్పుడు మొత్తం ఎంటైర్ సోషల్ మీడియా మొత్తం దుమ్మెత్తిపోస్తుంది. ఈవెన్ ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల్లో ఈ న్యూస్ అనేది చాలా సెన్సేషనల్ అవుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు మామూలు కాదు. సీనియర్ ఎన్టీ రామారావు గారి సంబంధించిన ఘాట్ను లేపేయాలని చెప్పేసి ఆయన మాట్లాడినట్టు దుమారం రేపడం. సో దీనికి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఒక ట్వీట్ అనేది చేశారు. చరిత్ర విలువ తెలియదు, ఆ మహోన్నతులను గౌరవించడం చేత కాదు, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం గర్జించిన ఎన్టీఆర్ మీద మీ పిల్లి కూతలు, పేదల ఇల్లు కూల్చినా ఇంకా మీ ఆకలి తీరలేదా, మహోన్నతులు సమాధులను కూడా వదిలిపెట్టరా, కూల్చడం, మార్చడం, ఆనవాళ్ళు చెరిపేయడం ఇదేగా మీకు చేతనైంది. ఇది నిర్మాత్మకమైన ప్రభుత్వం కానే కాదు, విధ్వంసకరుడి వికృతి ఆలోచనలకు ప్రతిరూపం. సో నిజమే కదా. ఈయన కేటీఆర్ గారు చెప్పిన ప్రకారం రీసెంట్గా అన్ని మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన దగ్గర నుండి అనేక వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటున్నారు. లైక్ ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చారు. ఆలోచన మంచిదే, కానీ ఆచరణలో కొంచెం ఫెయిల్ అయిపోయారు. హైడ్రా మీద కూడా చాలా వ్యతిరేకత అనేది వచ్చింది. ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కరెక్టే, బట్ దాన్ని ప్రజల్లో తీసుకెళ్లడంలో ఫెయిల్ అయిపోయారు. దాని మీద కూడా అనేక విమర్శలు అనేవి వచ్చాయి. ఇలా ప్రతి అంశంలోనూ విమర్శలు అనేవి వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద మచ్చ. దీని గురించి కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు అనేది చేపట్టింది. రాజగోపాల్ రెడ్డి అలాంటి మాటలు మాట్లాడలేదు. కేవలం సచివాలయం పక్కన అసెంబ్లీ కడితే బాగుంటుంది, అన్నీ ఒకే దగ్గర ఉన్నట్టు ఉంటాయి అన్నది ఆయన ఆలోచన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దాన్ని డిఫెండ్ చేసుకున్నా సరే అవ్వాల్సిన డ్యామేజ్ అయితే అయిపోయింది, జరిగిపోయింది. ఆ న్యూస్ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో ఇకనైనా ఎవరన్నా ఈ రాజకీయ నాయకులు ఏమన్నా స్టేట్మెంట్ ఇవ్వాలి అనుకుంటే ఆచితూచి మాట్లాడితేనే ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఆ వార్త అనేది పర్ఫెక్ట్గా ప్రజల్లోకి వెళ్తుంది. కొంచెం అటు ఇటుగా మాట్లాడినా సరే ఇప్పుడు చూడండి, మొత్తం ఎంటైర్ టీడీపీనే కాదు, ఈ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు మొత్తం ఇప్పుడు రాజగోపాల్ గారి మీద అటాక్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా అతిపెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, కేవలం కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కేవలం నవ్వుతూ ఒక ట్వీట్ చేయడమే అతిపెద్ద సమస్యకు దారితీసింది. ఇవాళ వన్ ఆఫ్ ది రీజన్గా దాన్ని కూడా సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. ఏది బీఆర్ఎస్ పార్టీ ఓటమికి వన్ ఆఫ్ ది రీజన్గా కూడా కేటీఆర్ గారు చేసిన ట్వీట్నే ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ రోజు కేటీఆర్ గారు కనుక చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత ఆ ట్వీట్ వేయకుండా ఉంటే బాగుండేదని కూడా ఇప్పటికీ స్టిల్ మాట్లాడుకుంటారు. సో ఏ విషయంలో అయినా సరే చాలా ఆచితూచి అడుగు వేయాలి. ఒక్కసారి మనం స్టేట్మెంట్ ఇచ్చామా అది మన చేతిలో ఉండే సోషల్ మీడియా యుగంలో
అది ఎటెటో వెళ్ళిపోతుంది, పెడార్థాలకు దారితీస్తుంది. సో ఇకనైనా ఇలాంటి స్టేట్మెంట్లు అనేది మానేసి ఇంకా ఏం చేయాలో బెటర్ అనేది ఆలోచిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.